పిల్లలు పెద్దలు అని లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ బెండకాయ క్రిస్పీ ఫ్రైని ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. చాలా ఈజీగా చేయొచ్చు. ఇలాగ లాస్ట్లో ఈ కారం చల్లితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. తయారీ విధానం ఎలాగో చూసేద్దాం రండి. చక్కగా 1/2 కిలో బెండకాయలు తుడుచుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మరి చిన్న ముక్కలు కాకుండా కొంచెం మీడియం సైజ్ తీసుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో మొక్కజొన్న పిండి, బియ్య పిండి, శనగపిండి 2 స్పూన్లు తీసుకొని పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి తీసుకోవాలి. ఇవి చక్కగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఫుడ్ కలర్ ఉంటే పౌడర్ లాగా ఇలా లిక్విడ్లో ఉంటుంది. నా దగ్గర అయితే లిక్విడ్ ఉంది. ఇది ఒక 3 to 4 డ్రాప్స్ అయితే వేసాను. చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇందులో ఇప్పుడు మనం ఏదైతే బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నామో అవి ఇప్పుడు ఈ పిండిలో వేయాలన్నమాట. ఇప్పుడే నీళ్ళు అనేది పోయకూడదు. ఫస్ట్ ఆ బెండకాయలకంతా కూడా చక్కగా ఆ పిండి అంతా కోట్లాగా వచ్చేస్తుంది. తర్వాత అది బాగా కలవడం కోసం, బెండకాయలకి బాగా పట్టడం కోసం కొద్దిగా 2-3 స్పూన్ల వరకు నీళ్లు ఇలా జిలకరించుకోవాలి. అప్పుడు చక్కగా పడుతుందన్నమాట ముక్కలకి పిండి అనేది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ముందు మన చేతికి అంటినట్టుగా ఉంటుంది, ఏం ఇబ్బంది లేదు. చక్కగా కలుపుతూ ఉంటే ముక్కకి బాగా పడుతుంది. ఇప్పుడు ఈ టైంలో కాస్తంత నిమ్మరసం, అంటే ఒక హాఫ్ అండి, నిమ్మకాయలో ఒక హాఫ్ ఉంటుంది కదా, అది పిండుకోవాలి. లేదంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నా కానీ సరిపోతుంది. నేనైతే నిమ్మకాయ పిండేసాను. చూసారా ఇలా చక్కగా ఉంది. మనం కలర్ వేసాం కదా, సో అందుకని ఇలా ఉందన్నమాట. లేదంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కలర్ వద్దంటే కూడా ఓకే. తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో ఇలా నూనె వేడి చేసుకున్నాక ఇలాగ వేరుశనగ పప్పు కొంచెం తీసుకొని, అంటే మనకి ఎంతైతే సరిపోతాయో అంత అనమాట. నేనైతే ఒక 1/2 కప్పు అయితే తీసుకున్నాను వేరుశనగ పప్పు. ఇలా వేయించుకోవాలి. తర్వాత కొన్ని జీడిపప్పులు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకా ఎక్కువ కూడా వేయించుకోవచ్చు. ఇలా కొంచెం దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా దంచుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలా డైరెక్ట్గా వేస్తే వేగవన్నమాట, లోపల మాడిపోతుంది. అలానే పచ్చిమిర్చి కూడా ఇలా చీలికల్లాగా కట్ చేసి వేపుకోవాలన్నమాట. చక్కగా వేగిపోయింది చూసారా. ఇప్పుడు కరివేపాకు కూడా వేపుకోవాలి. కొంచెం చిటపట అనకుండా ఇలా పైన మూత పెట్టుకుంటే సరిపోతుంది, మీద పడకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా కలుపుకోవడానికి వీలుగా ఒక పెద్ద ప్లేట్లో తీసుకుంటే బాగుంటుంది. అవి వేడిగా ఉన్నప్పుడే కాస్తంత ఉప్పు, కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలన్నమాట. గరం మసాలా మన ఇంట్లో చేసిందైతే బాగుంటుంది. తర్వాత ఇలా బెండకాయ ముక్కలు ఉంటాయి కదా, మొత్తం ఒకేసారి వేయకుండా ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకుంటే సరిపోతుంది. బెండకాయ ముక్కలు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయన్నమాట. ఇలా చక్కగా విడివిడిగా వస్తాయి. ఇలా ఎన్ని వాయిలు వస్తే అన్ని వాయిలు వేసుకోవాలన్నమాట. నాకైతే ఒక 2 వాయిల్లో అయిపోయింది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ముక్క మరీ నల్లగా అయ్యేలా కాకుండా, మరీ మెత్తగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా, మనకు అర్థమైపోతుంది చూస్తే. సో అలా వేపుకొని వెంటనే తీసేసుకోవాలి. ముక్క మాడిపోకుండా చక్కగా ఇలాగా చిల్లులు గంటలాగా ఉంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా మనం ఇందాక అన్నీ తీసి పెట్టుకున్నాం కదా, వేరుశనగపప్పు, వెల్లుల్లి, ఇవన్నీ కూడా ఆ ప్లేట్లోనే వేసుకొని కాస్తంత చివరాకర్లో కొబ్బరికారం ఉంటుంది కదా, అది కనుక కలుపుకున్నారంటే ఎంత టేస్ట్ వస్తుందంటే అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. కొబ్బరికారం ఎలా చేయాలో తెలియని వాళ్ళకి మన ఛానల్లో నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.